నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. లెవెల్ 2 వీడియోస్ వింటున్నారు. అందులోనూ ఈరోజు మనం తెలుసుకోబోతున్నది, ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు కొన్ని అడ్డుపడుతుంటాయి మనకి. ఇలా అడ్డు వచ్చినప్పుడు, ఏదైనా సమస్యకి సొల్యూషన్ వెతుకుతుంటే అడ్డు వచ్చినప్పుడు కొన్ని సెన్సరీ డిస్టర్బెన్సెస్, కొన్ని కాగ్నిటివ్ డిసోనెన్సెస్ మన లైఫ్లో అడ్డు వస్తుంటాయి. ఈరోజు దాన్ని ఎలా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకోవచ్చు చూద్దాం. అందులో ఫస్ట్గా ఇంటర్నల్ జర్నీగా మన లోపలికి ఏదైనా ఇరిటేషనో, బాధనో, ఫ్రస్ట్రేషనో, లేకపోతే ఏదైనా సమస్య మన ఇబ్బంది పెడుతుంటే ఆ సమస్య కంట లోపలికి వెళ్ళే ఒక మార్గము, బయటకి వచ్చే ఒక మార్గము ఉంటుంది. అంటే ఇంటర్నల్ జర్నీ ఆఫ్ ద ప్రాబ్లం, ఎక్స్టర్నల్ ఎగ్జిట్ ఆఫ్ ద ప్రాబ్లం రెండు రకాలుగాను ఉంటాయి. ఈ ఇంటర్నల్ జర్నీలోనే మనకి కాగ్నిటివ్ డిసనెన్స్, సెన్సరీ ఓవర్లోడ్, ఎమోషనల్ ఓవర్వెల్మింగ్ అండ్ సోషల్ ఇరిటేషన్ ఉంటాయి. అంటే ఏదైనా ప్రాబ్లం మనకు వస్తుందంటే వీటి వల్లే, ఎప్పుడో చిన్నప్పుడు వినేసిన లాజిక్ వల్ల కానీ, లేకపోతే ఎమోషనల్గా మనం కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల కానీ, లేకపోతే సోషల్ ప్రెషర్స్, ఫ్యామిలీ ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఆఫీస్లో ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఏదైనా మనం పరువు ప్రతిష్ట అంటారు చూసారు, ఈ టైప్లో మనకి తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ వల్ల మన జీవితంలో సమస్యలు వస్తాయి. కొంతమంది మా తెలిసిన ఆయన అని చెప్పి అప్పు ఇప్పించానండి, వాని కోసం అని చెప్పి సంతకం పెట్టినానండి, ఇట్లాగా తెలియకుండానే సోషల్ సమస్యలు, సోషల్లీ మనం మంచిగా ఉండాలి, పాపం వాడు వచ్చి నన్ను అడిగాడు కాబట్టి నేను ఇట్లా సైన్ పెట్టడమో, ఇట్లా హెల్ప్ చేశాను, వాడు నన్ను మోసం చేశాడు, ఈ టైప్లో సోషల్ ఇరిటేషన్స్ వస్తాయి. ఇవి మన మైండ్లోకి వెళుతున్నప్పుడు ఒక స్టిములస్, ఈ ఆలోచన ఒక పర్సెప్షన్గా మారుతుంది. నేను వాడికి హెల్ప్ చేయకపోతే నన్ను ఏమనుకుంటాడు, లేకపోతే నేను హెల్ప్ చేస్తే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి. ఒక ఆయన 10% వడ్డీ అంటే నమ్మి డబ్బులు ఇచ్చాడంట. 10% వడ్డీ, 10% వడ్డీ వస్తుంది, ఇంకేంది హ్యాపీగా ఇవ్వచ్చు అని చెప్పి 10 లక్షలు ఇచ్చాడట. వాడు మళ్ళీ వెనక్కి తిరిగి కూడా రాలేదు. సో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ సోషల్ ఇరిటేషన్స్లో మన లోపలికి ఏదైనా ఇరిటేషన్ వస్తున్నప్పుడు సమ్ పర్సెప్షన్ ఉంటుంది. ఆ పర్సెప్షన్లోంచి మనం మోసపోతుంటాం. ఏదో బిజినెస్ చెప్పాడండి, ఎంత డబ్బులు కలిసి వస్తాయన్నాడు, ఖచ్చితంగా రావు అని మన మైండ్కి తెలుసు. కానీ వాళ్ళు చెప్పే మాటలకు మనం లొంగిపోయి, వాళ్ళు చెప్పే మాటలకి మనము వశమైపోయి, ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోయి, సోషల్ ఇరిటేషన్తో డిఫరెంట్ పర్సెప్షన్లోకి వెళ్ళి, నిజమేనేమో, అది కొనకపోతే నేను మోసపోతానేమో, నాకు తక్కువైపోద్దేమో, వాడెవడికో ఆస్తులు వచ్చే నాకు రాలేదేమో అని మోసపోతారు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో కానీ, ఎట్లాగైనా తీసుకోండి, ఇవన్నీ లాజిక్స్ ఆర్ యూనివర్సల్ లాజిక్స్, యూనివర్సల్లీ అప్లికబుల్. సో ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని మనం చూసే విధానము, ద పర్సెప్షన్, అక్కడి నుంచి వచ్చేసరికి ఒక ఎమోషనల్ రెస్పాన్స్. మోసము జరిగిపోయాక, ప్రాబ్లం పెరిగిపోయాక, ఏదైనా సమస్య ఎదిగిపోయాక మన ఎమోషన్ ఎలా రెస్పాండ్ అవుతుంది దాన్ని బట్టి మొత్తం సీన్ మారుతుంది. ఒకడెవడన్నా మనం మోసం చేస్తే, నన్ను మోసం చేస్తావా అనేటట్టుగా మీరు ఎప్పుడైతే ఎక్కువ ఆవేశంలో గురవుతారో మీరు సరిగ్గా ఆలోచించలేరు. ఆ ఆలోచన లేక ఎమోషనల్ రెస్పాన్స్ కాస్త ఫిజియోలాజికల్ రెస్పాన్స్గా మారుతుంది. అంటే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఎప్పుడైతే శరీరంలో మార్పులు వస్తాయో అది ఒక ఫుల్ బ్లోన్ ఇరిటేషన్ ఎక్స్పీరియన్స్గా మారుతుంది. ఒక టైప్ ఆఫ్ మనలో మనం ఉండలేం. నన్ను ఎట్లా మోసం చేశాడు, నాకెందుకు ఇట్లా జరిగింది, నాతోనే ఎందుకు ఇట్లా అయింది, రేపొద్దున ఏదో పెద్ద ఈవెంట్ ఉంటుంది, ఆ ముందు రోజు యాక్సిడెంట్ అవుతుంది, కొంతమందికి బాగా నచ్చిన వాళ్ళు దూరం అవుతారు. ఇలాగ ఏదో ఒక ఫుల్ బ్లోన్ ఇరిటేషన్గా మారుతుంది. ఆ ఇరిటేషన్గా మారినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మనలో ఉండిపోతుంది. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ మనలో ఉండిపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్, దాని ఎగ్జిట్ గేట్ చూపించాలి. మన సమస్య మన లోపలికి చేరినప్పుడు ఎగ్జిట్ గేట్, బయటికి దారి చూపించకపోతే ఆ ప్రాబ్లం మన శరీరంలో ఉండిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకుని, ఇరిటేషన్కి, ప్రాబ్లంకి ఎగ్జిట్ దారి చూపించాలి. గేట్ ఓపెన్ చేసి బయటకని పంపించాలి. ఆ పంపించే దారులలో ఫస్ట్ అవేర్నెస్, అంటే గుర్తించడము ఇంపార్టెంట్. నాకు ఈ సమస్య ఉంది కరెక్టే, కానీ ఈ సమస్య వల్ల నేను ఎందుకింత మదన పడిపోయి, బాధపడిపోయి, ఇరిటేట్ అయిపోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయి, నాకున్న మంచివి కూడా వదులుకుంటున్నానే,
ఎక్సర్సైజ్ మానేశాను, హెల్త్ గురించి పట్టించుకోవడం మానేశాను, ఎప్పుడూ అదే ఆలోచనలో ఉంటున్నాను, నాకు ఇంకా లైఫ్లో ఇంకేం లేనట్టుగా అదే అలవాట్లలోకి వెళ్ళిపోతున్నాను అని మీకు అనిపిస్తే ఫస్ట్ ఐడెంటిఫై అవేర్నెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత యాక్సెప్టెన్స్, అవును ప్రాబ్లం ఉంది, సో ఇప్పుడు నేను ఏం చేయగలను, దీనికి సొల్యూషన్ ఏంటి, ఏం చేయగలుగుతాను, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్, రీఫ్రేమింగ్ అండ్ రెజల్యూషన్. ఈ మూడింటిని ఫాలో కావాలి. ఎవరైనా ఈ మూడింటిని ఫాలో అవ్వాలనుకుంటే రిలాక్సేషన్, ప్రతి జీవికి ఒక మజిల్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అంటారు. సపోజ్ ఎవరైనా ఫుట్బాల్ ఆడుతున్నారు అనుకోండి, వాళ్ళ కాఫ్ మజిల్స్, తొడలు పిక్కలు చాలా గట్టిగా మజిల్స్ పనిచేస్తాయి కదా. ఎవరైనా సింగర్ అనుకోండి, వాళ్ళ వోకల్ కార్డ్స్, గొంతులో ఉండే గొంతుకు సంబంధించిన మజిల్స్, బ్రీదింగ్ మజిల్స్ బాగా పనిచేస్తాయి. అలా ప్రతి మనిషి జీవితంలో ఒక మజిల్ బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీలోకి వెళ్తారో పారా యాక్సెసరీ మజిల్స్, అంటే నిజంగా అవసరమైన మజిల్స్ కాకుండా ఎక్స్ట్రా మజిల్స్ కూడా టైట్ అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా చూసుకోవడమే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, PMR అంటారు. సో గుర్తించి ఏ మజిల్ నాకు ఉపయోగపడుతుంది, ఏ మజిల్ స్ట్రెంగ్త్ నాకు ఉపయోగపడదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంత కుదిరితే అంత సమస్యని రీఫ్రేమ్ చేయండి. అంటే నేను ఈ కష్టాల్లో ఉన్నాను అనే మాటని, నాకు ఈ కష్టం వచ్చింది బట్ నేను ఏదో ఆన్సర్ కోసం వెతుకుతున్నాను, దీన్ని నేను త్వరలోనే దాటగలుగుతాను అనే ఒక నాకు ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి, నాకు ఎప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయి అనే నెగిటివ్ మాటలు మాట్లాడకుండా రీఫ్రేమ్ ఇట్, దీన్ని ఎలా నేను పాజిటివ్గా మార్చుకోవచ్చు అనేది ఆలోచించండి. దెన్ స్లోగా కొన్ని సమస్యలు సాల్వ్ చేయలేము, రిజల్యూట్ ఇట్, వదిలేసేయండి. కొన్ని సమస్యలు సాల్వ్ చేయగలము, నా చేతిలో ఉంది, దాన్ని మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండే మనిషికున్న అస్త్రాలు. దట్ ఇఫ్ యూ కెన్ సాల్వ్ ఇట్ విత్ ఫుల్ హార్ట్, లేదంటే వదిలేయండి. ఒక్క బాల్ ఉంది, 100 రన్లు కొట్టాలి, ఇంకా ప్లేయర్లు చాలా ఆవేశంగా ఆడతారా, సర్లే ఇంకెలాగో ఓడిపోయాం అనేటట్టుగా ఉంటారు కదా. ఒక్క బాల్ 6 రన్లు కొట్టాలి, కష్టపడతారా, ఫుల్ ఫోకస్ పెడతారా. అలాగా మీ జీవితంలో కొన్ని సమస్యలు సాల్వ్ చేయలేం, ఒక్కోసారి ఫుల్లీ ఓడిపోతాం, ఓకే, అది ఓడిపోతాం, దట్స్ ఓకే, దట్ ఈస్ లైఫ్. కానీ ఒక్క బాల్లో 100 రన్లు కొట్టాలి అన్నా కూడా మీరు ఆవేశపడిపోయి, గొడవలు పడిపోయి, ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతే మీకు పిచ్ అనమాట. సో మీరు అస్సలు ఆ పిచ్చిలో పడకండి. ఎంత క్విక్గా దాని నుంచి బయటకు వస్తే అంత బెటర్. కొన్ని సమస్యలు సాల్వ్ చేయలేం బాస్, వదిలిపెట్టే, ఆ పిచ్చిలో ఉండకండి. కొన్ని సమస్యల్ని మీరు సాల్వ్ చేసుకోగలరు, అలాంటి వాటి మీద ఫోకస్ పెట్టండి. వాట్ యు క్యాన్ కంట్రోల్, వాటి మీద మీ ఎనర్జీ పెట్టండి. ఇది కనుక చేస్తే మీ లైఫ్లో ఒక డైరెక్షన్, ఒక పాజిటివ్ దృక్పథము, ఒక పాజిటివ్ యాంగిల్ వస్తుంది. ఇలా వచ్చాక మీరు బాధపడుతూ కూర్చోరు, ఆన్సర్స్ వెతకడం స్టార్ట్ చేస్తారు. మీకు తెలియకుండానే వితిన్ నో టైం 6 months లోపలే టోటల్ షిఫ్ట్ జరుగుతుంది. ఓకే, సో నేను చెప్పింది ఆలోచించి ఏ సమస్యలు నేనే సాల్వ్ చేయలేను ఇంకా అని రాసుకోండి, వాటిని తుడిపేయండి. ఇంకా వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయను. ఏ సమస్యల్ని నేను సాల్వ్ చేసుకుని బాగు చేసుకోగలను వాటిని లిస్ట్ రాసుకోండి. అండ్ ఎప్పుడైతే సాల్వ్ చేయలేని సమస్య గురించి ఆలోచిస్తున్నారో మీరు రియలైజ్ కండి, ఊరికే పిచ్చిగా ఆలోచిస్తున్నా, అవసరం లేదు అని ఫిక్స్ అయిపోయి పక్కన జరిపోయింది. యూ డోంట్ నీడ్ దట్ ఇన్ యువర్ లైఫ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా గనక చేయగలిగితే మీ లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్, హ్యాపీగా ఉంటుంది. అండ్ మీరు నాకు కింద కమెంట్స్లో వచ్చి చెప్తారు, మళ్ళీ నిజంగా సాల్వ్ అయ్యే నా ప్రాబ్లమ్స్ అని చెప్తారు. ఓకే, నేను చెప్పింది ట్రై చేయండి. బ్రీద్ వెల్, లివ్ హ్యాపీలీ. అండ్ ఎప్పుడు ఎంత టైం దొరికితే అంత టైం ఎండలో కూర్చోండి, సూర్యుడిని తలుచుకోండి, ఆ ఆదిత్యుడి యొక్క ఎనర్జీని మీ అందరూ తీసుకోండి. ఐ హోప్ దిస్ విల్ వర్క్ ఫర్ యూ. మళ్ళీ ఇంకోసారి కలుస్తాను. థ్యాంక్ యూ.